హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ శివ అపర్ణ. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు మంచిగా ఉన్నారా? తమ్నైల్ చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే కొబ్బరి లడ్డు. జనరల్గా మధ్యాహ్నం మంచిగా లంచ్ చేసిన తర్వాత ఒక స్వీట్ వాడితే మంచిగా ఉండని చాలామందికి అనిపిస్తుంది. అట్లా మీలో ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కంపల్సరీ ఏదో ఒకటి తీయడి తినాలనిపిస్తుంది. ఏం లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కనని వెళ్తాను నేను. నా మాటలకి ఏందని కొబ్బరి లడ్డు ఎట్లా చేసాడో చూద్దాం రారిగా. మేము తీసుకున్నది 2 కొబ్బరికాయల క్వాంటిటీ ఫ్రెండ్స్. ఆ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా పలగొట్టుకోవాలి. పలగొట్టుకున్న వాటిని ముక్కలా కోసుకొని లైట్గా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటేనే మంచిగా ఉంటుంది, మరీ మెత్త ఏం కానవసరం లేదు. ఇక దానిలోకి మనకి కొబ్బరి ఎంత క్వాంటిటీ ఎంత అయిందో దానిలో సగం క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. తీసుకొని ప్యాన్ మీద మనము ఇంతంత నెయ్యి వేసుకొని ఆ కొబ్బరి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డు అసలు మా అమ్మ స్పెషల్ అన్నట్టు. చిన్నప్పుడు మా అమ్మ మస్తు చేస్తుండే. ఈ శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ జమ్ చేసి లడ్డు చేస్తుండే. అప్పుడే రక్షాబంధన్ వస్తుంది కదా, అందరేమో స్వీట్ బాక్స్లు పట్టుకోపోతే మేము కొబ్బరి లడ్డు తయారు చేసి పట్టుకోపోతుండే. ఇప్పుడు మనం చేసే కొబ్బరి లడ్డు దగ్గరికి వచ్చేద్దాం. ఇక ఇట్లా కొబ్బరిలా బెల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఆ బెల్లం కరిగి కొంచెం వాటరీగా అవుతుంది. అదంతా దగ్గరికి అయ్యేదాకా ఇక కొంచెం తాపుకోసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే ఇందాక మనము ముక్కలు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అదొక చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకొని అట్లా వేపుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది అందుకని. అవి ఇక మనం కొబ్బరి దగ్గరికి అయ్యే టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ నీళ్ళంతా దగ్గరికి అయిపోయే టైం దాకా మంచిగా తాపుకోసారి కలుపుకొని ఇక ముద్దలు కట్టుకోవడమే. యాక్చువల్గా కొబ్బరి హెల్త్కి మస్తు మంచిది. విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రసాదంగా కూడా కొబ్బరి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇన్ కేసు ఒకవేళ ఒక్క పొద్దులు ఉన్నప్పుడు ఎనర్జీ డౌన్ కాకుండా ఉండడానికి. దేనికైనా ఒక రీజన్ ఉంటుంది కదా. ఇక మన కొబ్బరి లడ్డులు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లు మీ శివ అపర్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.